హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది గుడిలో వ్రతం చేయడానికి సునందనైతే ఒప్పియడంతో సునంద ఆనంది చాలా సంతోషపడుతుంది. వెంటనే ఆదిత్యని కూడా వ్రతానికి కూర్చునేలా శశికాంత్ అయితే చేస్తాడు. ఉదయాన్నే అందరూ గుడికైతే బయలుదేరుతారు. అక్కడ కార్యక్రమం అంతా పూర్తి చేసి వ్రతంపై కూర్చుంటారు. అప్పుడే మొదటగా పూజారి గారు, మీ కోడళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ముందుగా బట్టలు పెట్టి వాళ్ళు ఆ కొత్త బట్టలతో ఈ వ్రతంపై కూర్చోవాలి అని పూజారి సునందకి చెప్పగానే అప్పుడే ఆనంది ఆదిత్యకి సింహాద్రి పద్మ ఇద్దరూ కలిసి బట్టలు తీసుకువస్తారు. అప్పుడే వాళ్ళని ముందుగా పెద్దవాళ్ళకు పెట్టండి అని చెప్పేసి అనగానే పూజారి గారు వెంటనే ఆనందికి ఆదిత్యకి బట్టలు పెడుతూ ఉంటారు పద్మమ్మ సింహాద్రి అయితే. అప్పుడే వెంటనే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ తల్లిదండ్రులను వచ్చి బట్టలు పెట్టండి అని చెప్పండి అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. జీవన కూడా చాలా బాధపడుతుంది. అప్పుడే పూజారి గారు, వాళ్ళకి బట్టలు పెట్టడానికి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళకు బట్టలు పెట్టడానికి నేను వస్తాను అని అనగానే, లేదమ్మా, అత్తగారు మొదటగా వ్రతం చేసుకునే వాళ్ళకి బట్టలు పెట్టకూడదు, వాళ్ళ అమ్మ వాళ్ళే పెట్టాలి, వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున ఎవరున్నా పెట్టవచ్చు కానీ మీరు మాత్రం పెట్టకూడదమ్మా అని పూజారి గారు చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు, మీరు మాట్లాడేది అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు రాని పరిస్థితులలో మేము కూడా పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే పూజారి, లేదమ్మా, తల్లిదండ్రులు కాకపోయినా తల్లిదండ్రుల వైపు ఎవరైనా వచ్చి పెట్టొచ్చు కానీ మొదటగా అత్తగారు బట్టలు పెట్టకూడదు అని చెప్పగానే సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆనంది జీవనని చూసి వెంటనే జీవన తల్లిదండ్రులైన జ్యోతమ్మ సూర్యంబాబులు వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా వస్తారు కదా అని అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే జ్యోతి సూర్యం అయితే రారు. వాళ్ళకి జీవన అంటే చాలా కోపం కదా, వాళ్ళు మాత్రం రారు. జీవన వ్రతం చేస్తుందని తెలిసి హైమావతి జడ్జిని తీసుకొని గుడికైతే వస్తుంది. అప్పుడే ఆనంది వాళ్ళని చూసి, లేదు, జ్యోతమ్మ గారి తరపున జీవనకి తల్లిదండ్రులు కాకపోయినా నానమ్మ తాతయ్యలు వస్తున్నారు, వాళ్ళు వచ్చి బట్టలు పెడతారు అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. ఏంటానంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు, నిజంగానే అటు నుంచి పెద్దమ్మ గారు పెద్దయ్య గారు వస్తున్నారు, వాళ్ళే జీవనకి చైతన్యకి బట్టలు పెడతారు అని చెప్పగానే షాక్ అయిపోతుంది. వాళ్ళు వచ్చి బట్టలు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటుంది. అవునమ్మగారు, నేనే పిలిపించాను కానీ జ్యోతమ్మ సూర్యంబాబులు రాలేరు, కాకపోతే వాళ్ళ నాయనమ్మ తాతయ్య వస్తున్నారు కదా, వాళ్ళతోనైనా పెట్టించండి. అందులోనూ పూజారి గారు తల్లిదండ్రుల వైపు వాళ్ళు ఎవరు పెట్టినా ఏం కాదని చెప్పారు కదా, ఒప్పుకోండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, మనకే కదా మంచి కలిగేది అని ఆనంది సునందని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే సునంద, సరే వాళ్ళు వచ్చి పెడితే నేను కూడా ఓకే అంటున్నాను అని సునంద చెప్పగానే వెంటనే ఆనంది లేచి పెద్దమ్మ గారు పెద్దయ్య గారు, మీరు వెళ్ళి వెంటనే జీవనకి బట్టలు పెట్టండి, కొత్త బట్టలతో ఈ వ్రతం మొదలు పెట్టాలని పూజారి గారు చెప్పారు, తల్లిదండ్రుల వైపు ఎవరైనా పెట్టొచ్చని చెప్పారు, ఆలోపే మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్ పెద్దమ్మ గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆనందిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది హైమావతి అయితే. ఏంటే, నువ్వు చెప్పగానే వచ్చామనుకుంటున్నావా,
అసలు మేము ఈ వ్రతానికి రాలేదు. ఈ వ్రతానికి పిలవడానికి నీకు ఏం హక్కు ఉందని అడగడానికి వచ్చాను. అసలు నువ్వు జ్యోతిని, సూర్యంని వ్రతానికి పిలిచి వాళ్ళు బట్టలు పెట్టేలా, ఆశీర్వదించేలా చేయాలనుకున్నావు. వాళ్ళని ఇంకా బాధ పెట్టాలనుకున్నావు. అసలు నీకేమైనా అర్థమవుతుందా? వాళ్ళు జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న బాధలో చాలా బాధపడుతున్నారు. అందులో ఇప్పుడు నువ్వు ఇంకా వాళ్ళని పుండుపై సూది గుచ్చి ఇంకా రెచ్చబెడుతున్నావు. వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. వాళ్ళు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి బాధ పెడుతున్నావు. ఇప్పుడు ఈ వ్రతానికి నిన్ను ఎవరు పిలవమన్నారు? అసలు జీవన తన భర్తతో వ్రతం చేస్తుందని ఎందుకు మాకు తెలిసేలా చేశావు? మాకు సింహాద్రి చెప్పాడు నువ్వే ఈ విషయం చెప్పావని అని. ఇక చాలా కోపంతో హైమావతి, నిన్ను అసలు క్షమించము కుట్టి. జీవితంలో మేము బ్రతుకున్నంత కాలం నిన్ను క్షమించము. మాకు ఎంత ద్రోహం చేశావంటే మేము ఎంత పేరుగాంచిన వాళ్ళమో నీకు తెలుసు. అలాంటిది అందరి ముందు మేము తలదించుకునేలా చేశావు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం నువ్వు. నీలాంటి వాళ్ళని ఎప్పటికీ క్షమించము. ఇప్పుడు నువ్వు ఈ వ్రతం గురించి ఇంట్లో తెలిసేలా చేసి ఇంకా సూర్యం, జ్యోతులు బాధపడేలా చేశావు అని చాలా కోపంతో ఆనంది చెంప పలగొడుతుంది హైమావతి అయితే. అప్పుడే పూజారి, ఏంటమ్మా ఎందుకు కుట్టిని కొడుతున్నావు అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కుట్టిని కొట్టడం కాదు, చంపేయాలి. అదే ఇంకొకరైతే చంపేసేదాన్ని. కానీ కుట్టి కాబట్టి చెంప పలగొట్టి బుద్ధి చెప్తున్నాను. అసలు నా మనవరాలు ఈరోజు మాకు కాకుండా చేసింది ఈ కుట్టినే. మేము కుట్టిని మా ఇంట్లో పుట్టిన అమ్మాయిలా చూసుకున్నాము. కానీ తను మాత్రం మాకు ఎంత ద్రోహం చేసింది, అసలు క్షమించకూడదు అని అంటూ ఉంటుంది హైమావతి అయితే. అప్పుడే ఆనంది, లేదు పెద్దమ్మ గారు, నేను ఏ తప్పు చేయలేదు. అసలు జీవనకి నేను పెళ్ళి జరిపించలేదు. జీవన పెళ్ళి తనే చేసుకుంది. కానీ ఇక దాంట్లో రిజిస్టర్లో సైను నాది చేసింది. ఇక నాపై తప్పు పట్టేలా చేసింది. ఎప్పటికీ మీకు దూరం కావాలని జీవనమ్మ ఇలా చేసింది. నేను ఏ తప్పు చేయలేదమ్మా, నన్ను తప్పు పట్టకండి ప్లీజ్ పెద్దమ్మ గారు అని ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక హైమావతి అయితే చాలా ఆవేశంతో, నువ్వు ఎంత చెప్పినా మేము వినం కుట్టి. నువ్వు ఆ రిజిస్టర్లో సైన్ చేశావు, జీవన చైతన్యల పెళ్లి జరిపించావు, ఇది నిజం. ఇక మేము నమ్మడానికి లేదు అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది హైమావతి అయితే. అప్పుడే ఇక పూజారి అయితే, ఏంటమ్మా ఎవరిని పట్టుకొని వాదిస్తున్నావు? తన గురించి తెలిస్తే నువ్వు ఇక కౌగిలించుకొని చాలా సంతోషపడతావు అని పూజారి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక హైమావతి అయితే, ఏంటి పూజారి గారు, తనని ప్రేమతో కౌగిలించుకోవడం ఏంటి? తనని ఎప్పటికీ మా ఇంటి ముందుకు కూడా రానివ్వం. తను అంత ద్రోహం చేసింది అని అంటూ ఉంటుంది హైమావతి అయితే. లేదమ్మా, కుట్టి ఏ రోజు తప్పు చేయదు. మీ పరువు పని ఎప్పటికీ చేయదు. జ్యోతమ్మ, సూర్యంబాబులు ఇక బాధపడే పని అస్సలు చేయదు అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక హైమావతి అయితే, ఏంటి పూజారి గారు, మీరు చూస్తూనే ఉన్నారు, అయినా తనని వెనకేసుకొస్తున్నారేంటి అని అంటూ ఉంటుంది హైమావతి అయితే. అప్పుడే పూజారి, లేదమ్మా నిజం చెప్తున్నాను, కుట్టి ఏ రోజు తప్పు చేయదు. కుట్టి మీ కుటుంబం కోసం, మీ బాగోగుల కోసం తను మీ కుటుంబానికి దూరంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే హైమావతి, ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి ఎవరో కాదమ్మా, నీ ఇంటి మనవరాలు, జ్యోతి సూర్యంల కూతురు, తనే జీవన అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది హైమావతి అయితే. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా, తను ఎవరో కాదు, జీవన. తనే మీ ఇంటి వారసురాలు. మీ ఇంట్లో పెరుగుతున్న జీవన అసలు వారసురాలు కాదు. తనని సృష్టించారు డబ్బు కోసం అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది హైమావతి అయితే. ఏంటి పూజారి గారు,
నాకేమీ అర్థం కావడం లేదు మీ మాటలు అని హైమావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే, అవునమ్మా, అసలు జీవన కుట్టినే అమ్మ. తను తన తల్లి కోసం తల్లికి దూరంగా ఉంటుంది. తనే తన కూతురు అని చెప్పలేని పరిస్థితి అని పూజారి గారు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక హైమావతి అయితే, ఏంటి పూజారి గారు, కుట్టియే జీవనన తన తల్లికి ఎందుకు దూరంగా ఉంటుంది? తనే తన కూతురని తెలిసాక అని హైమావతి అంటూ ఉంటుంది. అప్పుడే పూజారి, అవునమ్మా, తన తల్లికి తనతో ఒక గండం ఉందని, తనే తన కూతురని చెప్తే తను ప్రాణాపాయ స్థితిలో ఉంటుందని, తను ఇక ఒంటరిగా తన తల్లిదండ్రులు లేకున్నా సింహాద్రిలే పద్మమ్మలే తన తల్లిదండ్రులా చూసుకుంటుంది. అసలు తల్లిదండ్రులు సూర్యం ఇక జ్యోతి వాళ్ళే. ఇక ఆ విషయం తనకి చెప్పేదే, కానీ తన తల్లి కోసం చూసింది. తనే తన కూతురని తెలిసిన రోజు జ్యోతికి ప్రాణగండం ఉందని గురువుగారు చెప్పారు. అందుకే తను మీ దగ్గర నిజం దాచిపెట్టింది అని ఇక పూజారి చెప్పగానే హైమావతి షాక్ అయిపోతుంది. అప్పుడే, మా ఇంట్లో ఉంటున్న జీవన ఎవరు పూజారి గారు? తనే జీవనని వచ్చింది కదా అని హైమావతి అంటూ ఉంటుంది. లేదమ్మా, తను జీవన కాదు, తను డబ్బు కోసం పుట్టిన జీవన. తనే జీవనగా సృష్టించారు. అది ఎవరో కాదు, ఆ ఇందుమతి. ఆ ఇందుమతి చెల్లెలు కూతురే ఈ జీవన. తనని ఈ ఆస్తికి వారసురాల్ని చేయాలని జీవనగా సృష్టించి మీ ఇంట్లో పెట్టింది. ఇప్పుడు తనే జీవనగా నెత్తిపై పెట్టుకుంటున్నారు. ఈరోజు నీ మనవరాలైన జీవనని ఇంకా దూరం చేయాలని ఈ జీవన ఆడిన నాటకమే ఈ పెళ్ళి అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది హైమావతి అయితే. ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం, ఇది సత్యం, గుళ్ళో చెప్తున్నాను అని అంటాడు పూజారి అయితే. అప్పుడే హైమావతి చాలా బాధపడుతూ ఇక జీవననైతే కౌగిలించుకుంటుంది. ఏంటమ్మా, నీ గురించి తెలిసి కూడా నువ్వే మా మనవరాలు అని ఎందుకు చెప్పలేవమ్మా? నీ తల్లికి దూరం అయిపోతున్నావు, తల్లిదండ్రులకి. నువ్వే తప్పు చేశావన్నట్లుగా నిన్ను ఎంతగానో బాధ పెట్టాము, మమ్మల్ని క్షమించమ్మా అని హైమావతి ఇక జీవనని కౌగిలించుకుంటుంది ఆనందిని. ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక పూజారి అయితే, హైమావతి గారు, మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే హైమావతి, ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. మీరు ఈ విషయం జ్యోతి ముందు చెప్పకండి. జ్యోతి ముందు ఆనందియే జీవన అన్న విషయం చెప్తే తనకి ప్రాణగండం ఉందని గురువుగారు చెప్పారు కదా, ఈ నిజం తనకి తెలియకుండా ఉంచండి. మీకు ఈ నిజం ఎందుకు చెప్పానంటే, మీరు ఆనందిని చాలా తప్పు పడుతున్నారు, అందుకనే నిజం చెప్పాను. కానీ జ్యోతికి మాత్రం ఈ నిజం తెలియనివ్వకండి. ఆ సమయం తెలిసే సమయం తొందరలోనే ఆ శివయ్య కల్పిస్తాడు. గురువుగారు త్వరలోనే ఈ నిజం చెప్పొచ్చని చెప్పారు. ఇక ఆ రోజే ఈ నిజం జ్యోతికి సూర్యంకి చెప్దాం, కానీ అప్పటి వరకు మీరు ఈ విషయం ఇక జ్యోతి ముందు చెప్పకండి అని ఇక పూజారి చెప్పగానే ఇక హైమావతి అయితే చాలా సంతోషపడుతూ, లేదు పూజారి గారు, ఈ విషయం నేను ఎవరికి చెప్పను అని ఇక జీవనని కౌగిలించుకొని, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను అని ఇక చాలా బాధపడుతుంది. వెంటనే జీవనగా నటిస్తున్న జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొట్టి, ఇన్ని రోజులు నువ్వు ఇందుమతి ఆడిన నాటకమైది అని ఇక చాలా రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగానైతే పూజారి ఆనందిని తప్పు పడుతున్న హైమావతికి దిమ్మ తిరిగే ఆనందియే జీవన అన్న నిజాన్నైతే బయట పెడతాడు ఫోటో ద్వారా ఇక పూజారి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.